హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టాక్స్ ఆఫ్ టీఎఫ్ఐ. ఎలా ఉన్నారు అందరూ? వీడియోస్ పెట్టి చాలా రోజులైంది. నేను కూడా అప్పుడెప్పుడో 1K సబ్స్క్రైబర్స్ అయ్యారని చెప్పి థ్యాంక్ యూ అని చెప్పింది. ఆ తర్వాత ఏ వీడియో రాలేదు మన ఛానల్‌లో నుండి. నెక్స్ట్ ఈ వీక్‌లో ఒక 3-4 వీడియోస్ వస్తాయి. అంటే రివ్యూస్, వ్లాగ్స్, సెలబ్రేషన్ వీడియోస్ ఇలా మొత్తం కలిపి ఒక 4-5 వీడియోస్ దాకా వస్తాయి. ఈరోజు మనం మాట్లాడుకునే మూవీ 'తండేల్' స్టారింగ్ నాగ చైతన్య, జై పల్లవి అండ్ డైరెక్టెడ్ బై చందు మొండేటి. ఇది ఎలాంటి రివ్యూ వీడియో కాదు. అలా అని అనాలిసిస్ వీడియో కూడా కాదు. జస్ట్ రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ఎలా ఉంది, సాంగ్స్ ఎలా ఉన్నాయి, ట్రైలర్ ఎలా ఉంది, అండ్ నాగ చైతన్యకి ఇది ఒక సెట్ బ్యాక్ ఫిల్మ్ అవుద్దా, కమ్‌బ్యాక్ ఫిల్మ్ అవుద్దా, 100 క్రోర్స్ క్లబ్‌లో జాయిన్ అవుతాడా లేదా, బజ్ ఎలా ఉంది మూవీ మీద, ఈ టాపిక్స్ గురించి డీటెయిల్‌గా మాట్లాడుకునే వీడియో. మనకు చాలా మంది కొత్త సబ్స్క్రైబర్స్ వచ్చారు. అండ్ ఈ వీడియోని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్రీవియస్‌గా రిలీజ్ చేసిన కంటెంట్‌ని అందరూ చెక్‌ఔట్ చేయండి. అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌కి నెక్స్ట్ షేర్ చేయండి. అలా షేర్ చేసి యూట్యూబ్ అల్గోరిథం మన వీడియోని ఎక్కువ 10 మందికి చూపిస్తుంది. అప్పుడే మనకి మన ఛానల్ గ్రో అయ్యేకి అండ్ నలుగురికి చూసేకి హెల్ప్ అవుద్ది. ఇక ఎటువంటి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను 'చైతన్య' అన్నది లాస్ట్‌లో చూసిన సినిమా 'కస్టడీ'. అది 2023 మే 12 రిలీజ్ అయింది. ఆ మూవీ ఎలా రిలీజ్ అయిందో అలానే ఎనకాల గెలిపింది. ఎందుకంటే ప్రాపర్‌గా ఫస్ట్ హాఫ్ చేసినట్టు సెకండ్ హాఫ్ లేదు. అంటే ఫస్ట్ హాఫ్ మొత్తం రేసీగా, ఎంగేజింగ్‌గా మంచి సస్పెన్స్‌తో ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంటుంది. కానీ అదే సస్పెన్స్‌ని మన సెకండ్ హాఫ్‌లో మెయింటైన్ చేయకపోవడము, రివెంజ్ డ్రామా వైపు స్టోరీ తీసుకెళ్ళడము, ఇలా కొన్ని మిస్టేక్స్ వల్ల ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్ అయింది. కానీ 'చైతన్య' అన్న మూవీస్‌కి ప్రాపర్‌గా ప్రమోట్ చేసి జనాల్లోకి తీసుకెళ్తే జస్ట్ ఒక్క పాజిటివ్ టాక్‌తో జనరల్ ఆడియనే కాదు, యూత్ కాదు, ప్రతి ఒక్కరిని థియేటర్‌కి రప్పించగల క్యాపబిలిటీ ఉన్నోడు 'చైతన్య'. ఇటు ఫ్యామిలీ ఆడియన్స్‌లో, జనరల్ ఆడియన్స్‌లో, యూత్‌లో 'చైతన్య' అన్నకి మంచి ఫ్యాన్ బేస్ అండ్ క్రేజ్ ఉంది. నేను చెప్తాను కదా, 'చైతన్య' అన్న మూవీస్‌ని ప్రాపర్‌గా ప్రమోట్ చేసి పాటలు, ఈవెంట్లు అన్నీ కరెక్ట్‌గా చేసి జనాల్లోకి తీసుకెళ్తే ఇవన్నీ 'చైతన్యని' జుజుపి ఆడియన్స్‌ని థియేటర్‌కి రప్పిస్తాడు. లాక్‌డౌన్ తర్వాత ప్రతి ఒక్కరు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో సినిమా రిలీజ్ చేసేకే భయపడే టైం అది. ఈ సినిమా రిలీజ్ చేస్తే ఏమవుతుందో, ఏం జరుగుతుందో, మనకి ప్రాపర్‌గా కలెక్షన్స్ వస్తాయో రావో, సినిమా రిజల్ట్ ఏమవుతుందో ఏమో అన్న స్టేట్‌లో ఉంటే అప్పుడు రిలీజ్ చేశాడు 'లవ్ స్టోరీ' మూవీ. 50% ఆక్యుపెన్సీతోనే మామూలు మామూలు ఓపెనింగ్స్ కాదు. బీభత్సమైన 'చైతన్య' అన్న కెరియర్‌లో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఓపెనింగ్స్. ఈసారి 'తండేల్' మూవీతో కూడా సేమ్ ఇదే రిపీట్ అవుద్ది అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు రిలీజ్ చేసిన ట్రైలర్ దగ్గర నుండి పాటల వరకు ప్రతి ఒక్కటి ఎక్సలెంట్ రెస్పాన్స్ వచ్చింది. సూపర్ రెస్పాన్స్ అసలు మామూలుగా రాలేదు. ఆఫ్‌లైన్‌లో అండ్ ఆన్‌లైన్‌లో జనాల్లోకి మంచి బజ్ క్రియేట్ అయింది మూవీ మీద. అందరూ ఈ మూవీ కోసము తెగ వెయిట్ చేస్తున్నారు అసలు. ఈ మూవీ టీము ఒక మంచి పని చేసిందండి. అదే సాయి పల్లవి గారిని క్యాస్ట్ చేసుకోవడం. ఎందుకంటే వీరిద్దరు కాంబోలో ప్రీవియస్‌గా వచ్చిన 'లవ్ స్టోరీ' మూవీ ఎంత బ్లాక్ బస్టర్ అయిందో మనం దాని గురించి చెప్పనక్కర్లేదు. ఆ పెయిర్‌కి సెపరేట్ ఫ్యాన్సే ఉన్నారు. అలాగే ఈ మూవీలో కూడా వాళ్ళ కెమిస్ట్రీ వర్కౌట్ అయితే నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుందసలు. కమింగ్ టు ద స్టోరీ లైన్, ఇదొక రియల్ లైఫ్ బేస్డ్ స్టోరీ అన్నమాట. శ్రీకాకుళంలో కొందరు మత్స్యకారులు చేపల వేటకు పోయి కొన్ని సిట్యుయేషన్స్ వల్ల పాకిస్తాన్ ఘాట్స్‌కి దొరికిపోయి, అక్కడ పాకిస్తాన్ జైల్‌లో వాళ్ళని పెట్టి, అక్కడ వాళ్ళు ఎలా బాధపెట్టారు, వాళ్ళు ఎలా హింసించారు, దాని తర్వాత వాళ్ళు ఎలా బయటకొచ్చారనేది ఒక మెయిన్ స్టోరీ ఇది. దీంట్లో డైరెక్టర్ అండ్ రైటర్ కార్తిక్ అండ్ చంద్రమోహన్ గారు కొన్ని చేంజెస్ చేసుకొని మన ఆడియన్స్‌కి తగ్గట్టు ప్లాన్ చేసుకొని తీశారు ఈ మూవీని. 'చైతన్య' అన్న కెరియర్‌లోనే ఇదొక హైయెస్ట్ బడ్జెట్ మూవీ. ఇంతవరకు ఇంత బడ్జెట్ పెట్టి ఏ మూవీ తీయలేదు. అరౌండ్ నాకు తెలిసి ఒక 90-100 క్రోర్స్ ఉంది ఈ మూవీ యొక్క బడ్జెట్. బడ్జెట్‌ని అంత నమ్మి ప్రొడ్యూసర్స్ కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారంటే మనం అర్థం చేసుకోవాలి మూవీ ఎలా ఉండబోతుందో. చెప్తున్నా కదా, జస్ట్ ఒక్క పాజిటివ్ టాక్ పడితే చాలు. నాగ చైతన్య గారికి కెరియర్ బెస్ట్ ఓపెనింగ్స్, కెరియర్‌లోనే ఫస్ట్ 100 క్రోర్స్ మూవీ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువున్నాయసలు. 'తండేల్' మూవీ మీద అటు ప్రొడ్యూసర్స్, యాక్టర్స్ అండ్ డైరెక్టర్ చాలా కాన్ఫిడెంట్ ఉన్నారు. కమింగ్ టు ద హీరో అక్కినేని నాగ చైతన్య. ఫస్ట్ హీరో గురించి మాట్లాడుకుంటే ఒక పెద్ద ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చినా కూడా తనకంటూ ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నారు. తన డెబ్యూ మూవీ నుండి ఇప్పుడు వచ్చిన 'తండేల్' మూవీ వరకు డే బై డే, మూవీ టు మూవీ స్క్రిప్ట్ సెలక్షన్‌లో కానీ, అటు యాక్టింగ్ బేస్‌లో కానీ ఇంప్రూవ్ చేసుకుంటూనే ఉన్నారు. ఏ మూవీతో మనకి ఇది చేయకుండా, డిసప్పాయింట్ చేయకుండా, కొన్ని మూవీస్ ఫ్లాప్ అయినా కూడా ఇంకో మూవీస్‌తో ఫ్యాన్స్‌కి ఎనర్జీ ఇస్తూ ప్రాపర్‌గా ఒక సెటిల్డ్ యాక్టర్‌గా మన టీఎఫ్ఐలో స్టాండ్ ఔట్ అయ్యారు.
నాకు ఇంకో బాగా నచ్చిన విషయం ఏమంటే, హీరో అక్కినేని నాగచైతన్య గారు ఈ ప్రాజెక్ట్ కోసము ఒక 2 ఇయర్స్ దీని మీదే డెడికేటెడ్‌గా వర్క్ చేశారసలు. అంటే ఏ ప్రాజెక్ట్ కమిట్ అవ్వకుండా దీని మీదే స్టిక్ అయ్యి ఉన్నారు. మనం మెయిన్‌గా ట్రాన్స్‌ఫర్మేషన్ గురించి మాట్లాడుకోవాలి. తన 'ఉన్నే కలర్‌కి' తను జేసీ క్యారెక్టర్ అసలు సంబంధం లేదని చెప్పి డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ ఎంతో కమిట్ చేసేకి మన మేకప్ ఏసేకి కూడా చేస్తే, ఆయన మేకప్‌తో కాకుండా రియల్‌గానే టాన్ అయ్యారట. అంటే రీసెంట్ ఇంటర్వ్యూస్‌లో చూసాను నేను. అంత ట్రాన్స్‌ఫర్మేషన్ అంత డెడికేటెడ్‌గా చేయడం అనేది మామూలు విషయం కాదసలిది. నాగ చైతన్య గారు శ్రీకాకుళం యాస కోసము సెపరేట్ క్లాసెస్ కూడా తీసుకున్నారంట. అండ్ వాళ్ళ బిహేవియర్, వాళ్ళ బాడీ లాంగ్వేజ్, వాళ్ళు మాట్లాడే తీరు ఎలా ఉంటుందో చూసేకి డైరెక్ట్ ఆ ఊర్లోకి ఎళ్లి ఆ జనాలతో మీట్ అయ్యి ఇంత హార్డ్ వర్క్ చేసారు అసలు ఆయన. మొన్నే డైరెక్టర్ చందు మొండిటి అండ్ ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర గారు ఒక ఇంటర్వ్యూలో ఇలా చెప్పుకొనొచ్చారు. ఏమంటే నాగ చైతన్య గారికి ట్యాన్ మేకప్ ఏస్తే కూడా ఆయనకి కొన్ని అవర్స్‌లోనే ఆ మేకప్ వెళ్ళిపోతుంది. అందుకని ఆయన డైరెక్ట్ అందులో లేకుండా అంత హాట్ టెంపరేచర్‌లో ఆ సన్ ట్యానింగ్ అయ్యి తనకి తనే లేదు ఇలా అయితే నా క్యారెక్టర్‌కి సరిపోదని చెప్పి ఆయన డైరెక్ట్‌గా ట్యాన్ అయ్యారట. ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర గారు అదే బోట్ అంటే సీ6ని మనకు సెట్ లాగా వేద్దామంటే చైతన్య గారు ఇలా అన్నారంట. లేదు అంతా ఒరిజినల్ బేస్డ్ మూవీ కాదు. మనం డైరెక్ట్ సీలోకెళ్ళి మనం ఈ సీక్వెన్స్‌ని డిజైన్ చేద్దాము, షూట్ చేద్దాం అని చెప్పి సీలో కొన్ని సీక్వెన్సెస్ అయితే రియల్‌గానే డిజైన్ చేశారు. ఇలా చేయడం అనేది మామూలు విషయం కాదు అసలు. ఏదైతే ఫ్యామిలీస్ నుంచి ఈ స్టోరీ ఇన్స్పైర్ అయ్యి రాశారో అదే ఫ్యామిలీస్ దగ్గర మనం వెళ్ళి ఐ స్పెండ్ సమ్ టైమ్ విత్ దెమ్ అండ్ అక్కడ వాళ్ళతో కూర్చొని వాళ్ళతో ఇంటరాక్ట్ అయిన తర్వాత నేను ఇంకా చాలా ఇన్స్పైర్ అయ్యాను. లిస్నింగ్ టు దేర్ లైఫ్, వాళ్ళు ఏదైతే నాకు చెప్పారో అది మనం వీళ్ళు ఎలా బతుకుతున్నారా, వీళ్ళు ఎలా ఇలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేసి ఎలా ఉంటున్నారా, ఇది వాళ్ళు నార్మల్గా ఎలా కన్సిడర్ చేసి లైఫ్ని గడిపేస్తున్నారా అని నాకు ఎన్నో క్వశ్చన్స్ వచ్చినాయి. ఫిబ్రవరి 7th అన్నీ అనుకున్నట్టు జరిగితే చైతన్య గారి కెరియర్‌లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఓపెనింగ్స్ ఈ మూవీకి పడతాయి. 100 క్రోర్స్ క్లబ్‌లో ఒక మెంబర్ అయిపోతాడు. నెక్స్ట్ హీరోయిన్ సాయి పల్లవి గారి గురించి మనం మాట్లాడుతుంటే ఆ పర్ఫార్మెన్స్ గురించి, తన డాన్స్ గురించి ఇంకెప్పనక్కర్లేదు నేను. ఇక డైరెక్ట్ మన మూవీలో చూసుకుందాం. అండ్ మనం మెయిన్‌గా మాట్లాడుకోవాల్సింది డీఎస్‌పీ గారి గురించి. వింటేజ్ మ్యూజిక్ ఇచ్చారసలు. అసలు ఈ మూవీకి అంత బజ్ రావడానికి కారణం ఆ సాంగ్సే. అక్కినేని ఫ్యాన్స్ మీకే చెప్తున్నా, మీకు మంచి రోజులు రాబోతున్నాయి. మీరు కూడా కాలర్ ఎగరేసుకునే రోజులు రానే వచ్చాయి. ఫిబ్రవరి 7th తండ్రి మూవీతో అందరికీ ఆన్సర్ ఇవ్వండి. అజ్ఞాతంలో ఉన్న అక్కినేని అభిమానులందరూ బయటకొచ్చే సమయం వచ్చింది. ఈ మూవీతో చైతన్య గారికి ఒక మంచి కంబ్యాక్ రావాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఫిబ్రవరి 7th మాట్లాడుకుందాం ఈ మూవీ గురించి ఇంకా. అంటిల్ దెన్ బై. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఎవరైనా మన ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్‌గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నలుగురికి షేర్ చేయండి. రివ్యూలో కలుద్దాం. బై. Yeah.